పేరు లలిత. మాది కలుకులూరు ఉంది. ఈ స్పర్ రోడ్డు, పెదకాకని మండలం, స్పర్ రోడ్డు పోతోంది. అది యాక్చువల్లీ మేము కొబ్బరి తోటలు వేసుకున్నామండి. ఆ కొబ్బరి తోటల మీదుగా ఈ అచ్చుబోసిన ఆంబోతులాగా ఈ ఓఆర్ఆర్ని వదిలేశారు. ఈ చాప కింద నీరులాగా ఎవరికి ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్లాలని చూస్తున్నారు. 2013 యాక్ట్ ఏం చెప్పిందంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఫెయిర్నెస్ ఉండాలి, సభలు నిర్వహించాలి, ఈ సోషల్ ఇంపాక్ట్ ఏమవుతుంది అనే దాని మీద అసెస్మెంట్ చేయాలి. అలా కాకుండా వాళ్ళు డ్రోన్ పిక్చర్లు తీసుకుని వాళ్ళ ఇష్టరాజ్యానికి అక్కడ పొలం ఏముంది ఏం లేదు, ఎవరికి ఎంత నష్టం కష్టం జరుగుతుందనే ఆలోచన లేకుండా తీసుకెళ్తున్నారండి. మేము పార్వతీశం గారిని, ఎన్హెచ్ఏ గారిని కలిసాము. ఆయన అనేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి అంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తిండి కంటే ఎక్కువ అండి, మనిషి జీవనం కంటే ఎక్కువ, మా సర్వైవల్ కంటే, ఇది మా వే ఆఫ్ లైఫ్, మా సర్వైవల్. దీనికంటే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీ రైన్ తిరగడం అది ఇంపార్టెంట్ అండి అని అడిగితే ఇది పాలసీ డెసిషన్ అమ్మా, మేమేమీ చేయలేము అన్నారు. ఈవెన్ జాయింట్ కలెక్టర్ గారిని అడిగితే కూడా ఆయన చిచ్చుకొట్టే పని చేస్తున్నారు. కానీ ఇంకా కబుర్ లేదమ్మా, మీరు ఊరికే హడావుడి పడుతున్నారు, ఊరికే ప్యానిక్ అవ్వకండి, ఇంకా చాలా టైం ఉంది. ఇంతవరకు గెజెట్ తీశారు తప్ప క్వైట్గా సైలెంట్గా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు తీసేసి రైతుల వెన్నుముకలో బాకు దింపే పని చేస్తున్నారు, వెన్ను విరిచే పని చేస్తున్నారు. ఒక పక్క ఏమన్నా మీ భూమి మీ హక్కు అంటున్నారు, ఒక పక్క ఏమన్నా మీ రైతు వెన్నుముక అంటున్నారు. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఆ మహానుభావుడు మా దురదృష్టం కొద్ది ఆయన వెళ్ళిపోయారు పెందరాలే. ఈ మనుషులు వచ్చిన వాళ్ళు వెన్నుముకాన్ని వాళ్ళు వెన్ను విరిచే పని చేస్తున్నారు. అనేక కష్ట నష్టాలు, యూరియా బాధలు, క్లైమేట్ కండిషన్స్, ఎరువులు, మందులు అన్ని కల్తీల మధ్యలో రైతు నానా హైరాణ పడి పంటలు పండించి నలుగురికి అన్నం పెట్టే పని చేస్తున్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నగారు కూడా పిడికడ అన్నం రైతుకి, పిడికడ అన్నం పేదవాడికి అని ఆయన టీడీపీ తీసుకొచ్చారు. అలాంటి మహానుభావుడు అడుగుచాట్లు నడుస్తున్న వీళ్ళు ఆ పిడికడ అన్నం అనే విషయం, పేదవాడికి అనే విషయం ఎందుకు మర్చిపోయారు అనేది నాకు తెలియట్లేదు. మా హక్కులు నేల రాస్తే మాత్రం మేము ఉద్యమిస్తాము, ఉద్యమైన సిద్ధాంతి కార్యాన్ని అని మేము ముందుకెళ్ళడం ఖాయం. ఈ దున్నపోతులాగా మా పొలాల మీద ఈ ఓఆర్ఆర్ని వదలటం అన్యాయం. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అభివృద్ధి అంటే పొలాలు నాశనం చేయడం కాదు. అభివృద్ధి సంక్షేమం అంటే ప్రతి వాడికి బిలో పావర్టీ లైన్ ఉండాలి, ప్రతి మనిషికి తినడానికి తిండి, బట్ట, నీడ ఉంటే అది అభివృద్ధి సంక్షేమం అవుతుంది. తినడానికి తిండి లేక చదువులకి హాస్పిటల్ మందులకి అన్నిటికీ నానా హైరాణ పడి మేము ఈ పొలాలు ఉంచుకునేది మా భవిష్యత్ తరాలకి ఇవ్వడానికి. ఈరోజు చదువు పేరుతో, ఆరోగ్యం పేరుతో ఎంత లూటీ జరుగుతుందో మీకు తెలియట్లేదు. మా పొలాలు మాకు భరోసా, ధైర్యం. అలాంటి మా ధైర్యాన్ని, మా జీవనాన్ని మీరు లాక్కోవాలని చూస్తున్నారు. నేల రాయలు, మా హక్కులు నేల రాయాలని చూస్తున్నారు. మేము భరించలేము. మా భరించలేని బాధలు మేమంతా ఐక్యమయ్యి ఉద్యమానికి సిద్ధమవడానికి, కార్యాచరణ చేయడానికి ఆలోచిస్తున్నాము. మేము మా పొలాలు ఇవ్వమండి. మా పొలాలు ఎందుకు ఇవ్వాలి? మీ మీ పదవులు, మీ వంశపారంపర్యంగా మీరు ఎలా అయితే తీసుకోవాలనుకుంటున్నారో అలాగే మా పొలాలు మా పిల్లలకి ఇవ్వాలనుకోవడం తప్ప అదేమైనా అన్యాయమా? మీ పరువులు, మీ పదవులు, మీరు ఇల్లు వాకిళ్ళు మీ పిల్లలకి ఇవ్వాలని మీరు అనుకోవట్లేదా? అలాగే మేము మా పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి తీర్చిదిద్దాలి, ఈ పొలాలు వాళ్ళకి ఆసరాగా ఉండాలి. ఈ ఉద్యోగాల్లో ఈ ఏమీ నమ్మకం లేదు. ఇవాళ ఈ గవర్నమెంట్ ఏమీ ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. నా పిల్లలు బాగా చదువుకుని, నేను కూడా చదువుకుని ఏమీ ఉపయోగం లేని పరిస్థితిలో ఉన్నాను. ఏమన్నా ఈ పొలాలు తీసుకోవాలంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఫెయిర్నెస్, ట్రాన్స్పరెన్సీ, ఇది 2013 యాక్ట్ చెప్తోంది. ఇవన్నీ మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఎవరి లాభం కోసం, ఎవరి స్వార్థం కోసం ఇంతమంది రైతుల్ని పొట్టగొడుతున్నారు అనేది మాకు తెలియని విషయం, అర్థం కాని విషయం. కానీ మేము ఉద్యమిస్తాము. మా బతుకుల కంటే ఏది ఎక్కువ కాదు. మా పొలాలు మా బతుకు కంటే మా జీవనాధారం, అదే మా సర్వస్వం. దానికోసం మేము ఏమైనా చేయడానికి, ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం.